నమస్కారం, జై శ్రీరామ్. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరికీ అత్యవసరమైనటువంటి ఒక విషయం ఏమిటి అంటే మనోబలం. ఒక వ్యక్తి మానసికంగా బలంగా ఉన్నాడా లేదా అనేటువంటిది ఎలా తెలుస్తుంది అంటే అతని యొక్క సహనాన్ని బట్టి తెలుస్తుంది. ఏ వ్యక్తికి అయితే మనోబలం అనేటువంటిది చాలా బలంగా ఉంటుందో ఆ వ్యక్తికి చాలా సహనం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఈ కలియుగం కాబట్టి ఏమిటి అంటే అన్ని ఇన్స్టా అంటే ఏమిటి, దోసా మిక్స్, ఇన్స్టా మార్ట్, అన్ని ఇన్స్టా అందరికీ ఏమిటి అంటే ఓపిక అనేది చాలా చాలా తక్కువగా ఉంది. ఇది ఎందుకు అంటే మనస్సు అనేది చాలా బలహీనంగా ఉంది. మనసు అంటే చంద్రుడు. మన మనస్సుకి ఏమి చేస్తున్నాము అంటే దాని బలాన్ని పెంచేటువంటి విషయాలు మనం చేయట్లేదు. దాని బలాన్ని తీసేటువంటి, ఇప్పుడు ఉదాహరణకి మన ఎన్నో విషయాల్ని మనము మొబైల్ ద్వారానో లేకపోతే టీవీ ద్వారానో లేకపోతే మీడియా ద్వారా లేకపోతే పరిస్థితుల ద్వారా మనం ఎన్నో విషయాల్ని మనం మనసులోకి మనము ఏం చేస్తున్నాము అంటే తెలుసో తెలియకుండానో మనసులో మనము వేస్తున్నాం. మనసు అనేది ఒక పాత్ర లాంటిది. మనం ఏం వేస్తున్నామో అది దాంతోపై నిండుతుంది. సో ఇప్పుడు మనం వేసేటువంటి విషయాలన్నీ ఎలా ఉన్నాయి అంటే భౌతికమైనటువంటి, అనర్థమైనటువంటి, అనవసరమైనటువంటి విషయాల్ని మనం ఎక్కువ మన మనసులో వేస్తున్నాం. కాబట్టి ఆ మనసుకి ఒక బలం అనేది ఒకటి ఉండట్లేదు. మనసుకు బలం కావాలంటే ఇప్పుడు ఎట్లయితే మనకు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ ఛార్జ్ చేస్తేనే దానికి మనకు ఉపయోగించవచ్చు. అట్లా ఎట్లయితే మనము ఈ యొక్క లౌకికమైనటువంటి విషయాలు మాత్రమే మనసుకి ఇస్తుంటే మనసుకు బలం ఉండదు. కాబట్టి చిన్న విషయాలకి చికాకు పడడము, కోపపడము, కొద్ది కూడా ఓర్చుకోలేకపోవడము, తెల్లవారుజామున గొడవ అవుతే సాయంత్రానికి విడాకులకు అప్లై చేయడము, ఇవన్నీ జరగడానికి ఏంటంటే ఓపిక లేకుండా ఉండడం. కాబట్టి కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడంటే ధీరుడు అంటే ఎవరు అంటే ఎవరైతే మానసికంగా సహనాన్ని కలిగి ఉంటాడో, ధీరస్తత్ర న ముహ్యతి అన్నాడు. ఎవరైతే ధీరుడు అనేటువంటి వాడు చలించడు. ధీరుడు అనేటువంటి వాడు అత్యంత సహనాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి సహనాన్ని మనం పెంచుకోవాలి. మన యొక్క జాతకంలో చంద్రుడు బలంగా ఉన్నా లేకపోయినా ఇది మన అభ్యాసం ద్వారా పెంచుకోవాలి. అభ్యాసం ఏం చేయాలి? ఈ యొక్క మనసుకి ఏదో ఒక విషయాన్ని, అంటే భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని, ఏదైనా ఒక ఉపాసనం, ఏదో ఒక స్తోత్ర పఠనం, ఏదో ఒక పారాయణం, లేకపోతే ఏదో ఒక నామస్మరణ చేయడం, ఇట్లా ఇది చేస్తే అదేమవుతుందంటే మనసుకు బలం వస్తుంది. అందుకని మనం మంత్ర అంటాం. మన్ అంటే ఏమి? మనసు. త్రా అంటే మనసులో ఉన్నటువంటి విషయాలు, అనవసరమైనటువంటి విషయాలను తొలగించి మన మనసుని ఏం చేస్తుంది అంటే బలోపేతం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కలియుగంలో ఏమిటి అంటే ప్రత్యేకించి ఈ మనస్సు యొక్క బలాన్ని పెంచుకోవాలి. మనస్సు యొక్క బలం ఉంటే అతను ఏ పరిస్థితి అయినా ఎదుర్కోగలుగుతాడు, సహనంగా ఉండడం నేర్చుకుంటాడు. కాబట్టి ఇది ఒక గొప్ప లక్షణం, మనం అందరం నేర్చుకోవాలి.